విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ శనివారం మొదలైంది. భక్తులు లక్షల సంఖ్యలో సింహగిరి ప్రదక్షిణ చేస్తున్నారు. సింహాద్రి అప్పన గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యమని నమ్ముతారు. ఇక శనివారం భక్తజన సందర్భాన్ని చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ఆషాఢ పౌర్ణమి ముందు రోజు చతుర్దశి రోజున గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అశేషంగా అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. వర్షం పడినా సరే లెక్క చేయకుండా బయలుదేరి తరలి వచ్చారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తుల తాకిడి ఎంత మాత్రం ఈ ఏడాది కూడా తగ్గలేదు. అడుగులో అడిగేస్తూ హరినామ స్మరణతో 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు 10 గంటల వరకు సుమారు 1,00,000 మంది ఉన్నారని దేవస్థానం అంచనా. ఉభయ రాష్ట్ర భక్తులు పాల్గొనే అతిపెద్ద పౌర్ణమి ఆలయ ప్రదక్షిణం చతుర్దశి నాడు వచ్చే సింహాద్రి అప్పన గిరి ప్రదక్షిణ. ఇక గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థలు అలాగే సామాజిక కార్యకర్తలు ప్రసాద వితరణ చేశారు. ఎక్కడికక్కడ నీళ్లు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ 32 కిలోమీటర్ల పొడవున అంటే నరసింహనగర్, అక్కేపాలెం, సికందార్ల, మురళీనగర్, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రసాద వితరణ జరిగింది. దాదాపు 100ల సంఖ్యలో సంస్థలు పాల్గొన్నాయి. జనాలు బాగా అద్భుతంగా వర్షమైనా సరే చాలా జనాలు తాకిడి చాలా జనాలు చాలా అద్భుతంగా ఈ సంవత్సరం వచ్చారు. గత 10 సంవత్సరాల కానీ మేము చూస్తున్నాం. 2 సంవత్సరాలు కరోనా అయినా సరే తర్వాత ఈ జనాల్ని ఈ సంవత్సరం మళ్ళీ అద్భుతంగా జనాలు బాగా వచ్చి స్వామివారి పాదయాత్రలో పాల్గొన్నారు. మేమైతే 2-3 సంవత్సరాలు చేస్తాం, కాకపోతే 5-6 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము హరిరాత్రి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.